చోట ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణ లేకుండా 35,000 మంది టీచర్ల బదిలీల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఒక పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి విద్యను అభివృద్ధి చేయడానికి, అధ్యాపకులను ప్రోత్సహించడానికి అన్ని రకాల ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే పిల్లలకు వాళ్ళకు మధ్యాహ్న భోజనం కానీ, భోజనాలు కానీ, లేకపోతే డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే డైట్ ఛార్జెస్ ఏమో 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈరోజు మంచి భోజనం పెట్టాలి. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రుల కోసం, చిన్న చిన్న సబ్బుల కోసమో, చిన్న చిన్న షాంపూల కోసం కూడా తల్లిదండ్రుల వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా వాటికి 200% పెంచి గ్రీన్ ఛానల్లో ప్రతి నెల మొదటి వారంలోనే ఆ నిధులు, అంతకుముందు 6 నెలలు 8 నెలలు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రతి నెల 10వ తారీఖు లోపలనే గ్రీన్ ఛానల్లో మీకు అందరికీ డైట్ ఛార్జెస్తో పాటు మీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి క్రమ పద్ధతి తప్పకుండా ఈరోజు నిధులను విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలు కానీ, అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం కోసం ఇంతకుముందు యూనివర్సిటీలు చాలా పెట్టారు, కానీ సాంకేతిక నైపుణ్యం మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల పోటీ ప్రపంచంలో మనం వెనుకబడుతున్నామని చెప్పి సాంకేతిక నైపుణ్యం కోసం ఆనాడు 1921 నుంచి 1931 వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం కోసం యంగ్ ఇండియా అనే ఒక పత్రికను నడిపిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను అందరినీ కూడా సాంకేతిక నైపుణ్యం పెంచాలి అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని సింగపూర్ లాంటి దేశాలతో మనం ఒప్పందాలు చేసుకొని అక్కడుండే సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పే అధ్యాపకులను మన రాష్ట్రానికి రప్పించడానికి ఈరోజు మనం అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. భవిష్యత్తులో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళతో కూడా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలని వాళ్ళతోని మనము చర్చలు ప్రారంభించినాం. అంటే ప్రపంచ దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అక్కడ ఉన్న వాటిని నేర్చుకోవడమే కాకుండా అక్కడ నేర్పించే వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన విద్యార్థులకు నేర్పించాలని ఇవాళ మన ప్రభుత్వం ఒప్పందం చేసింది. మన సింగపూర్ నేను పోయి ప్రత్యేకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వచ్చిన. అదేవిధంగా ఇవాళ స్పోర్ట్స్ ఒలింపిక్ ఫలితాలు చూస్తే 140 కోట్ల జనాభా ఉన్న ఒక బంగారు పథకం కూడా మన భారతదేశం సాధించలేదు. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం అంతా వాళ్ళు 10 మిలియన్ అంటే 1 కోటి జనాభా ఉండే దేశం 32 పథకాలను సాధించింది. 32 పథకాలలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక 30 ఎకరాలలో ఉండే యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ 16 పథకాలు సాధించింది. అందులో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒకే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. చిన్న దేశము 32 పథకాలు సాధించడమే కాకుండా ఒక అమ్మాయి 3 బంగారు పథకాలను సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒక్క బంగారు పథకాన్ని కూడా సాధించలేదు అంటే ఇది మనందరం ఆలోచన చేయాలి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో మాణిక్యాలను వెలుగు తీయాలి అని ఈ జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి రత్నాలను తయారు చేయాలని ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాము. పాలసీ డాక్యుమెంట్ తయారైంది, అసెంబ్లీలో చర్చ జరిగింది. తొందరలోనే తెలంగాణనే కాదు దేశంలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించడానికి హైదరాబాద్ తెలంగాణ అనే వేదిక కావాలి. ఈ దేశంలో ఉండే మేలి రకమైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇవాళ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకున్నాం. నిఖత్ జరీన్ అని నిజామాబాద్కు సంబంధించిన అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ తెస్తే ఆ అమ్మాయికి సరాసరి గ్రూప్ 2 మనం ప్రభుత్వ ఉద్యోగం, గ్రూప్ 1లో డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి ప్రోత్సహించినాం. సిరాజుద్దీన్ ప్రపంచ క్రికెట్ కప్పు సాధించిన దాంట్లో హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడికి మనం గ్రూప్ 1 జాబ్ ఇచ్చి అతనికి ఇల్లు పట్టా అన్ని ఇచ్చినాం. నిన్నగాక మొన్న పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి ఈరోజు మనం గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చినాం. వరంగల్లో ఇల్లు పట్టా ఇచ్చినాం. 25 లక్షల రూపాయల నగదు ఇచ్చినాం. వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చదువులో గొప్పగా రాణించకపోయినా క్రీడలలో రాణించడం వల్ల గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, ఆర్థిక బహుమతి వచ్చింది. అన్ని రకాలుగా ప్రభుత్వం వాళ్ళని గుర్తించి గౌరవించింది. ఈరోజు విద్యనే కాదు, విద్యతో పాటు క్రీడలతో పాటు సాంకేతిక నైపుణ్యం అనేది అవసరం ఉంది.
ఇక్కడున్న అధ్యాపకులకు నా సూచన, నా విజ్ఞప్తి ఒక్కడే, ఇందులో కూడా చాలామంది జాతి రత్నాలు వెళ్ళొచ్చు, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళ టాలెంట్ను గుర్తించండి, ఆ టాలెంట్ ప్రకారం వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు తప్పకుండా మన పాత పాలమూరు ఉమ్మడి జిల్లాకు, తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొస్తారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ ప్రాంతం బూరుగుల రామకృష్ణారావు గారిని, మర్రి చెన్నారెడ్డిని, సత్యనారాయణ రెడ్డి గారిని, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళని అందించిన ప్రాంతం. తప్పకుండా ఇక్కడి నుంచి మేలి రత్నాలైన విద్యార్థులను తయారు చేయొచ్చు అనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉన్నది. అదే సమయంలో చిన్న చిన్న అంశాలు కొన్నిసార్లు లెక్కలు చూసినప్పుడు ఆశ్చర్యము, కొంత బాధ కూడా ఉంది. ఈరోజు ప్రభుత్వంలో 30,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 12,500 పాఠశాలలు ఉంటే 31 లక్షల మంది ఇవాళ విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను మా అధ్యాపకులను నేను అడుగుతున్నా, ప్రైవేట్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు ఎవరు టీచర్లు లేరు. నేను చాలా ప్రైవేటు స్కూళ్ళలో ఉండే టీచర్ల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన ప్రభుత్వంలో ఉన్న టీచర్లు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అసలు మీ క్వాలిఫికేషన్లో వాళ్ళకి సగం కూడా లేదు. కానీ 30,000 పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 12,500 పాఠశాలల్లో 31 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కడో చిన్న లోపం ఉంది. ఈ లోపాన్ని మేము మనందరం కలిసి గుర్తించాలి, ఆ లోపాన్ని తొలగించాలి. దానికోసం మనందరం కష్టపడాలి. నేను ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే, ఎవరిని తప్పు పట్టదలుచుకోలే. ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం, సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు యూనివర్సిటీలు కూడా అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. యూనివర్సిటీలో ఒకప్పుడు తెలంగాణ సమాజంలో ఏది వచ్చినా సమాజం యొక్క సమస్యను కూడా విద్యార్థులు వెలికితీసి పోరాటాలు చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే యూనివర్సిటీల ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు చేసిండ్రు, అమరులైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక స్ఫూర్తినిచ్చిన ఆనాడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఈరోజు అవి కొద్దిగా వాటి ప్రాభవం కోల్పోతున్నాయి. ఇది మన సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. విద్య కార్పొరేటీకరణ అయిపోతే వ్యవస్థ యొక్క సామాజిక బాధ్యతను మనం మర్చిపోతాము. దీని కార్పొరేటీకరణ చేయకుండా వీలైనంత మేరకు విద్యను ఉచితంగా పేదలకు అందించాల్సిన, నాణ్యమైన విద్యను పేదలకు అందించాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వానిది. ప్రభుత్వం తీసుకోవాలి. మీ సోదరుడుగా, మీ అన్నగా నేను మీకు మాట ఇస్తున్నా, మీకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ యూనివర్సిటీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరందరూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి. టీచర్లకు కూడా నా విజ్ఞప్తి, వీలైనంత మేరకు మీరు స్థానికంగా ఉండి పిల్లల్ని పాఠశాల అయిపోయిన తర్వాత కూడా వాళ్ళను ట్యూషన్స్ లాగాను, టాలెంట్ ఉన్న వాళ్ళను కొంత ఎంకరేజ్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. దానివల్ల ఈ పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఇవాళ ఆ రకంగా మనం ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని మన పిల్లల్ని ప్రోత్సహించాలి. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, రేపు వీళ్ళే ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు. ఇది ఒక తరం. ప్రొఫెసర్ హరగోపాల్ గారిది, జయపాల్ రెడ్డి గారిది ఒక తరం. వారికంటే ముందు బూరుగుల రామకృష్ణారావు గారు, మరి చెన్నారెడ్డి గారు, వాళ్ళది ఒక తరం. ఆ తర్వాతి తరం నాది, శంకర్ది, మహేందర్ రెడ్డి గారిది అయితే మా తర్వాతి తరం వీళ్ళు రేపు తెలంగాణకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. ఈ పాఠశాలల యొక్క గౌరవం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రతిష్ట పెంచడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇక్కడున్న సిబ్బంది అందరూ కృషి చేయాలి. మీకు పాఠశాలల్లో ఉచిత కరెంటు నేను వచ్చిన తర్వాతనే ఇచ్చినాం. పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక టీచర్లే ఊడ్చుకొని టీచర్లే గంట కొట్టుకున్న పరిస్థితి నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు వాళ్ళకు నగదు ఇచ్చి వాళ్ళు వచ్చి మీకు ఆ సేవలను అందించడానికి ఇవి చిన్నగా కనిపించవచ్చు, కానీ మానసికంగా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఆడపిల్లల పాఠశాలకు వస్తే టాయిలెట్స్ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో అది అనుభవిస్తే తప్ప అర్థంగా చెప్తే చిన్నగా కనిపించవచ్చు. ఇట్లాంటి వాటిని అన్నిటిని పరిష్కరించే వాళ్ళను, ఊడ్చే వాళ్ళను, తూడ్చే వాళ్ళను, గంట కొట్టే వాళ్ళను మీకు కరెంట్ ఎక్కడెక్కడో ఉచితంగా ఇస్తున్నాం. కానీ భవిష్యత్తు నిర్మాణం, తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నప్పుడు పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇవ్వకపోవడం తప్పు. తక్షణమే మీరు ఉచిత కరెంట్ అన్ని పాఠశాలలు వాడి ప్రభుత్వం లక్షలు పెట్టి కంప్యూటర్లు కొనిస్తుంది. కానీ ఆ కంప్యూటర్లు నడపడానికి అవసరమైన విద్యుత్తుని ఇవ్వడానికి ప్రభుత్వము
బిల్లులు కడతారా మీరు అని అడుగుతుంది. ఇట్లాంటి కొన్ని లోపాలను మనం సవరించుకుని ఇంకా ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీటిని మనం సవరించుకొని ముందుకు వెళ్దాం. విద్య మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం, సాంకేతిక నైపుణ్యం మీద పెడదాం, క్రీడల మీద పెడదాం. మీ అందరినీ ప్రోత్సహించే బాధ్యత నాది. మరొక్కసారి ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు అదృష్టవంతులు. ఇక్కడ బూరుగుల రామకృష్ణారావు గారు, హరగోపాల్ గారు చదువుకున్న పాఠశాలల్లో మీకు చదువుకునే అవకాశం ఉంది. మీ పాఠశాలకు 150 సంవత్సరాల ఒక చరిత్ర ఉంది. ఇంత చరిత్ర కలిగిన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులు అందరూ కూడా గొప్పగా గర్వంగా మీరు చెప్పుకోవచ్చు. బూరుగుల రామకృష్ణారావు గారి పాఠశాలలో మేము పనిచేస్తున్నాం, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు చదువుకున్న పాఠశాలలో మేము చదువుకుంటున్నాం అని చెప్పుకునే ఒక గొప్ప అవకాశం మీకు వచ్చింది. మీరు ఖచ్చితంగా మంచి పేరు తెస్తారని, మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నా. ఈ పాఠశాలకి ఏ అవసరం ఉన్నా, ఇంకేదైనా విషయంలో ఏదైనా ఉన్నా